సుందర జ్యోతి స్వరూపం నా కన్నుల నిలిచెను బాబా, నీ సుందర జ్యోతి స్వరూపం నా కన్నుల నిలిచెను బాబా. ఇంకేమి కావాలంటే ఈ జన్మకు చాలంటాను. నీ సుందర జ్యోతి స్వరూపం నా కన్నుల నిలిచెను బాబా, ఇంకేమి కావాలంటే ఈ జన్మకు చాలంటాను. నీ దివ్య సుందర రూపం కన్నుల్లో నిలిచిపోయే. నా కళ్ళ ముందు నీవే, నా ఊహలందు నీవే, నా కళ్ళ ముందు నీవే. ఏ వేళనైనా కానీ నా తలపే నీవే బాబా. ఈ జన్మ కాలమంతా క్షణ క్షణము నీవే బాబా, ఈ జన్మ కాలమంతా క్షణ క్షణము నీవే బాబా. ఇంకేమి కావాలంటే ఈ జన్మకు చాలంటాను. నీ దివ్య సుందర రూపం కన్నుల్లో నిలిచిపోయే. గారడితోనే నీ కన్నుల సైగలతోనే, నీ కళ్ళ గారడితోనే నీ కన్నుల సైగలతోనే మా మదినే కదిలించావు, నీ స్మృతిలోనే నిలిపావు. శివ బాబాతో కలిసి చేస్తున్న ప్రపంచం, శివ బాబాతో కలిసి చేస్తున్న ప్రపంచం మా కోసమేగా బాబా, నిన్నేమని పొగడాలి. నీ దివ్య సుందర రూపం కన్నుల్లో నిలిచిపోయే. సాగరుడేమో నీ కన్నులతో మము చూసే, ఆ ప్రేమ సాగరుడేమో నీ కన్నులతో మము చూసే. మమ్మ ప్రేమ అలంకరించే, తన వారిగా మము నిలిపే. పొందాలనున్నది ఏదో దొరికేను నేడే బాబా, పొందాలనున్నది ఏదో దొరికేను నేడే బాబా. ఇంకేమి కావాలంటే ఈ జన్మకు చాలంటాను. నీ సుందర జ్యోతి స్వరూపం నా కన్నుల నిలిచెను బాబా, ఇంకేమి కావాలంటే ఈ జన్మకు చాలంటాను. నీ దివ్య సుందర రూపం కన్నుల్లో నిలిచిపోయే. నీ దివ్య సుందర రూపం కన్నుల్లో నిలిచిపోయే. ओम शांति। मीठे बच्चे, आपस में मिलकर कलयुग दुनिया से दुख की छप्पर को उठाना है, बाप को याद करने का पुण्य करना है. మధురమైన పిల్లలు పరస్పరంలో కలుసుకొని ఈ కలియుగ ప్రపంచంలోనే ఈ దుఃఖము యొక్క పర్వతాన్ని మనం ఎత్తాలి. బాబా తలంపులో ఉండేటటువంటి పుణ్యము చేసుకోవాలి. प्रश्न, ज्ञान की अविनाशी प्रारब्ध होते हुए भी कई बच्चों के पुण्य का खाता जमा होने के बजाय खत्म क्यों हो जाता है? జ్ఞాన అవినాశి ప్రాప్తి అయినప్పటికీ
కొంతమంది పిల్లలు పుణ్య ఖాతాను జమ చేసుకునే బదులుగా సమాప్తం చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు? క్యోంకి పుణ్య కర్తే కర్తే బీచ్ మే పాప్ కర్ లేతే హై. ఎందుకంటే పుణ్యం చేస్తూ చేస్తూ మధ్యలో పాపం చేసుకుంటారు. ज्ञानी तो आत्मा कहलाते हुए संगदोष में आकर कोई पाप किया तो उस पाप के कारण किए हुए पुण्य खाता खत्म हो जाता है. జ్ఞాని ఆత్మ అయినప్పటికీ సంగదోషంలో వచ్చి ఏదైనా పాపం చేసినారు అంటే ఆ పాపం యొక్క కారణంగా చేసుకున్న పుణ్యమంతా కూడా సమాప్తమైపోతుంది. बाप का बनकर काम विकार की चोट खाई, बाप का हाथ छोड़ा तो वो पहले से ही अधिक పాపాత్మ బన్ జాతే హై. బాబా పిల్లలు అయ్యి కామ వికారము దెబ్బ పడింది అంటే బాబా చెయ్యి వదిలేస్తారు, ముందు కంటే ఎక్కువ పాపాత్మ అయిపోతారు. ఉసే కుల కళంకిత్ కహా జాతా హై. వాళ్ళనే కుల కళంకితులు అని చెప్తారు. ఓ బహుత్ కడి సజీకే భాగీ బన్ జాతే హై. వాళ్ళు చాలా కఠినమైన శిక్షను అనుభవిస్తారు. సద్గురుకి నిందా కర్నే కే కారణ ఉనే ఠైర్ మిల్ నహీ సక్తే హై. వాళ్ళు సద్గురువుకి చెడ్డ పేరు తెస్తారు, వాళ్ళు నిలవలేరు జ్ఞాన మార్గంలో. ఓం శాంతి. रूहानी बाप रूहानी बच्चों के साथ रूह रूहान कर रहे हैं. ఆత్మీయ తండ్రి ఆత్మీయ పిల్లల ప్రతి ఆత్మీయ సంభాషణ చేస్తూ ఉన్నారు. ये तो आत्मा जानती है एक ही हमारे बेहद का बाप है, वह तो बच्चे समझ गए हैं. ఆత్మ ఇక్కడ అర్థం తెలుసుకున్నారు, అందరికీ బేహద్దు తండ్రి ఒక్కరే అయినారు. మంజిల్ హై ముక్తి జీవన్ ముక్తికి. ఇక్కడ మనం చేరాల్సినటువంటి గమ్యమైంది ముక్తి జీవన్ ముక్తిని పొందేది. ముక్తి के लिए याद की यात्री जरूरी है और जीवन मुक्ति के लिए रचना के आदि मध्य अंत को जानना जरूरी. ముక్తి కోసము తలంపు యాత్ర చాలా అవసరము. జీవన్ముక్తిని పొందేదానికోసం రచన యొక్క ఆది మధ్యాంతాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. अब है दोनों ही सहज. सृष्टि को 84 जन्मों का चक्र फिरता रहता. ఈ రెండు చాలా సహజంగా మనం పొందవచ్చు. సృష్టి యొక్క 84 జన్మల చక్రము తిరుగుతూ ఉంటుంది. तुम बच्चों की बुद्धि में रहना चाहिए. 84 जन्मों का चक्र पूरा होता है. अब हमें जाना है वापस कर. పిల్లల బుద్ధిలో ఇది ఉండాలి. 84 జన్మల చక్రమే పూర్తి అవుతూ ఉన్నది. ఇప్పుడు మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి. अब वापस तो कोई जा नहीं सकते क्योंकि పాపాత్మ है. ఇప్పుడు ఎవ్వరూ కూడా వాపస్ పరంధామానికి పోలేరు, ఎందుకంటే అందరూ పాపాత్ములే అయిపోయినాము. పాపాత్మయే ముక్తి జీవన్ ముక్తి మే जा नहीं सकते है. పాపాత్మలు ఎవరూ కూడా ముక్తి జీవన్ ముక్తికి పోలేరు. ऐसे ऐसे विचार करने होते हैं जो करेगा सो पाएगा. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయాలు. ఎవరు ఎంత చేసుకుంటారో అంత పొందుకుంటారు. ఖుషీ మే రహేగా తథా దూసరోं को भी खुशी में लाएगा. ఎవరు ఎంత చేసుకుంటారో అంత పొందుకుంటారు. ఖుషీగా ఉంటూ అందరినీ ఖుషీలోకి తెస్తారు. बच्चों को कृपा व मेहर करनी है सबको रास्ता बताने की. పిల్లలకు అందరిపైన దయ కలగాలి, అందరికీ దారి చూపించే దయ చూపించాలి. समझाना है तुम्हारी आत्मा सतो प्रधान से अब तमो प्रधान बन गई है. ते ఆత్మ సతో ప్రధానం నుంచి తమో ప్రధానం అయిపోయింది. इसलिए वापस जा नहीं सकते हैं. కాబట్టి ఇప్పుడు ఎవరు వాపస్ ఇంటికి పోలేరు. पुकारते हैं हे पतित पावन, बच्चे जानते हैं कि अभी पुरुषोत्तम संगम है. పిలుస్తున్నారు పతిత పావన తండ్రి రండి అనని. పిల్లలకి తెలుసు ఇప్పుడు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాము. ये भी किसी को अच्छी रीति याद रहता है, किसी को याद नहीं रहता है. ఇది కొంతమందికి బాగా గుర్తున్నది, కొంతమందికి గుర్తే లేదు. గడి గడి భూల్ జాతే హై. పిల్లలు మర్చిపోతూ ఉంటారు. तुमको अगर సంగమ యుగ యాద్ రహే తో భీ ఖుషీ కా పారా చఢా రహే. పిల్లలకు సంగమ యుగము స్మృతి ఉన్నా చాలు, ఎంతో ఖుషి ఉంటుంది. బాప్ టీచర్ యాద్ రహే తో భీ ఖుషీ కా పారా చఢా రహే. బాబా తండ్రి టీచర్ తలంపు ఉంటే ఎంతో ఖుషి మీకు కలుగుతుంది.
किसी को बड़ा विघ्न बीच में पड़ता, किसी को थोड़ा पड़ता तो जरूरी है. కొంతమందికి మధ్యలో విఘ్నాలు, పెద్ద విఘ్నాలే వస్తూ ఉంటాయి, కొంతమందికి చిన్న విఘ్నాలు వస్తూ ఉంటాయి. వచ్చేదంటూ గ్యారంటీ అంటారు బాబా. కయి ऊपर जाकर फिर नीचे आ जाते हैं, कोई की अवस्था अच्छी होती है तो दिल पर चढ़ जाते. కొంతమంది చాలా హైయెస్ట్ స్థితికి పోతారు, మళ్ళీ కిందకి వచ్చేస్తారు. కొంతమంది వాళ్ళ స్థితిని చాలా బాగా పెట్టుకుంటారు, వాళ్ళు బాబా యొక్క హృదయంలోనే స్థానం పొందుతారు. నీచే గిర్తే హై తో భీ ఈ కమాయి చట్ హో జాతీ హై. వాళ్ళు కింద పడిపోయిన సంపాదన అంతా పోగొట్టుకుంటారు. జైసే దునియా మే కితనా దాన్ పుణ్య కర్తే హై ఇస్లియే కి పుణ్యాత్మ బనే. ప్రపంచంలో ఎంతోమంది దాన పుణ్యాలు చేస్తూ ఉంటారు పుణ్యాత్మగా అయ్యేదానికోసం. అగర్ పుణ్య కర్తే కర్తే పాప్ కర్మ కర్నే లగ్ పడితే తో పాపాత్మ బన్ జాతే హై. పుణ్య చేస్తూ చేస్తూ మధ్యలో పాపకర్మలు చేసినారు అంటే పాపాత్మగా అయిపోతారు. తుమారా పుణ్య హై హీ బాప్ కో యాద్ కర్నే మే, యాద్ సే హీ తుమ్హారీ ఆత్మ పుణ్యాత్మ బంతి. మనం చేసుకునే పుణ్యము బాబా తలంపు, బాబా తలంపులో ఉండటం వల్ల ఆత్మ పుణ్యాత్మగా అవుతుంది. अगर बाप को ही भूल जाए, दूसरे का संग लग जाए तो बहुत पाप करने से जो कुछ पाए पुण्य किया वो भी खत्म हो जाती है. బాబా తలంపు మర్చిపోయినారు, ఇతరుల సంగదోషంలో వచ్చినారు, చాలా పాపమే చేస్తారు, చేసుకున్న పుణ్యం అంతా కూడా వెళ్ళిపోతుంది. समझो आज दान पुण्य करते हैं, सेंटर खोलते हैं, कल फिर बेमुख हो जाते हैं तो पहले से भी जास्ती गिर जाते हैं. ఈరోజు దాన పుణ్యాలు చేసినారు, సెంటర్ ఓపెన్ చేసినారు, రేపు విరోధి అయిపోతారు, మొదట కంటే ఇంకా చాలా కింద పడిపోతారు. క్యోంకి పాప్ కర్తే హై, ఎందుకంటే పాపం చేస్తూ వచ్చినారు కదా. తో వహ్ ఖతం ఖాతా జమాకే బదులే నా హో జాతా హై. అక్కడ పుణ్య ఖాతా జమ అయ్యేదానికి బదులుగా పాప ఖాతా జమ అవుతుంది. पहले बहुत अच्छी सर्विस करते थे, बात मत पूछो फिर एकदम गिर जाते हैं. మొదట పిల్లలు చాలా బాగా సర్వీస్ చేస్తూ ఉండేవాళ్ళు, తర్వాత వాళ్ళు కొంతమంది పూర్తిగా కింద పడిపోతారు. షాదీ కర్లేతే హై పెహలే సే భీ జాస్తి ఖరాబ్ హో జాతే. వివాహము చేసుకుంటారు, ముందు కంటే చాలా కింద పడిపోతారు. పాప్ కర్నే సే ఫిర్ వహ్ పాప్ కా బోझ చढ़ जाता है. పాపం చేసినట్లయితే పాపం యొక్క బరువు తలపైన వచ్చేస్తుంది. జమా ఔర్ నాకి జైసే ఏ కమాయి సంభాలి జాతీ హై. జమ అయ్యేది లేదు, జమ చేసుకుంటూ చేసుకున్న సంపాదనని సంభాలన చేయాలి. పరంతు ఇన్ బాతోం కో భీ కోయి సమజ్నే వాలే హీ సమझे. ఈ విషయాలన్నీ కొంతమంది అర్థం చేసుకోగలిగిన వాళ్ళే చేసుకుంటారు. పాప్ భీ కోయి హల్కా కోయి బడా హోతా. పాప కర్మలలో కూడా కొన్ని కర్మలు చాలా తేలిక చిన్నగా ఉంటాయి, కొన్ని చాలా కఠినమైన పాపాలు, చాలా పెద్ద పాపాలు ఉంటాయి. కామ్ కా సబ్సే కడా క్రోజ్ సెకండ్, లోభ్ ఉన్సే కమ్, మోహ ఉన్సే కమ్ నెంబర్ వార్ హోతా హై. కామ వికారము అన్నిటికంటే పెద్ద పాపము. కోపం అనేది సెకండ్ నెంబర్, లోభం అనేది థర్డ్ నెంబర్, మోహం అనేది దానికంటే తక్కువ. ఇట్లా పాపకర్మలలో కూడా నెంబర్ వారుగా ఉంటాయి. కామ్కి చోట్ ఖానేసే ఫాయిదేకే బదిలే నుక్సాన్ హో జాతాయి. కామ వికారపు దెబ్బ తగిలింది అంటే లాభం కంటే నష్టమే ఎక్కువ అవుతుంది. క్యోంకి సద్గురుకి నిందా కరాయితో టైర్ పనా పాయే. సద్గురువు యొక్క నిందన అయింది అంటే వాళ్ళు భూమిపైన నిలవలేరు. वो दिल से उतर जाएगा, बाप का बनकर बाप को छोड़ देते हैं, फिर उसको उसके कर्म फर भी होता है. బాబా పిల్లలు అయ్యి బాబా చెయ్యి వదిలేసినారు అంటే వాళ్ళ అది కూడా పాపం అవుతుంది. कारण क्या चल ना सके, అక్సర్ करके काम की चोट जास्ती लगती है. ఎందుకని అంటే జ్ఞాన మార్గంలో నడవలేరు, ముఖ్యంగా కామ వికారమే వాళ్ళకి విఘ్నం వేస్తుంది.
यही मुख्य दुश्मन है. काम विकारమే పెద్ద శత్రువైంది. कब सुना क्रोध की एफीजा जलाई नहीं काम की बनाते हैं. ఎప్పుడైనా కోపం యొక్క దిష్టి బొమ్మని కాల్చరు, కామ వికారం యొక్క దిష్టి బొమ్మనే కాలుస్తారు. బాప్ कहते हैं काम पर जीत पाने से जगत जीत बनेगा. బాబా చెప్తూ ఉన్నారు, కామ వికారాన్ని జయించినట్లయితే జగత్ జీత్ అవుతారు. బిల్కుల్ హరా గయే బైటే హై जो जीते के बदले हार हो जाते हैं. పూర్తిగా ఓడిపోతారు, జయించేదానికి బదులుగా ఓడిపోతారు. बाप को बुलाते हैं, हे पतित पावन आवो, काम से बहुत पीड़ित होते हैं. తండ్రిని పిలుస్తూ ఉంటారు, పతిత పావన రండి అనని. కామ వికారం నుంచినే చాలా పీడితులు అవుతారు. फिर कहते हैं बाबा काला मुँह कर दिया. బాబా కహెంగే తుమ్తో కుల కళంకిత్ హో. చెప్తారు బాబా మేము వికారాలలో పడిపోయినాము అని. బాబా చెప్తారు, కులానికి చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళు అయినారు. క్రోధ వ మోహ్ కే లియే ఐసే నహీ కహెంగే, సారా మదార్ హై కామ్ పర్. కోపానికి మోహానికి ఈ విధంగా చెప్పరు, కామ వికారానికి చెప్తారు బాబా. बुलाते हैं पतित पावन आवो. बाप आया है फिर भी पतित बनते रहे तो बाप क्या करेगा. పతిత పావన తండ్రి రండి అనని పిలిచినారు, మళ్ళీ తండ్రి వచ్చినారు, అయినా కూడా పతితులుగానే అవుతూ ఉన్నారు అంటే బాబా కూడా ఏం చేస్తారు. సాధు సంత ఆది సబ్ కోయి పుకార్తే హై, హే పతిత్ పావన్ ఆవో. సాధు సన్యాసీలు అందరూ పిలుస్తూ ఉన్నారు, పతిత పావన రండి అని. अर्थ कोई नहीं समझते. దాని అర్థం ఏమిటి వాళ్ళకి తెలియదు. कोई मानते हैं कि आने वाले हैं जो नई दुनिया స్థాపన करेंगे. కొంతమంది ఒప్పుకుంటారు రాబోయే కొత్త ప్రపంచ స్థాపన అవుతుంది. परंतु टाइम बहुत लंबे दे देने से घोर अंधियार में गिर पड़े हैं. అయితే వాళ్ళు కల్పం యొక్క ఆయుష్ ఎక్కువ చూపించటం వల్లే మనుషులు అజ్ఞానంలో పడిపోయినారు. జ్ఞాన और अज्ञान है. बाप समझाते हैं, भक्ति में तुम जिसकी पूजा करते हो उसे जानते नहीं. బాబా చెప్తారు, భక్తిలో ఎవరికి పూజలు చేస్తూ వచ్చినారో వాళ్ళ గురించి తెలియనే తెలియదు. ఓ భక్తి కిస్ కామ్కి, ఆ భక్తి దేనికి అంటారు. నా జాన్నే కే కారణ్ जो कुछ करते वह निष्फल हो जाते हैं. తెలియని కారణంగా వాళ్ళు ఏమి చేసినా కూడా అది నిష్ఫలం అయిపోతూ ఉన్నది. మనుష్య సమझते हैं दान पुण्य करने से फल मिलता है, परंतु वह है अल्पकाल के लिए कागविष्ट के समान सुख. మనుషులు అనుకుంటారు దాన పుణ్యాలు చేస్తే ఫలం దొరుకుతుంది అనని, అయితే అది అల్పకాల ఫలము, కాకిరెట్ట సమానము అంటారు. సన్యాసి भी कहते हैं ये दुनिया में जो सुख मिलता है वह कागविष्ट समान है. సన్యాసీలు చెప్తారు, ఈ ప్రపంచ సుఖాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కాకిరెట్ట సమానము అని. బాకీ సబ్ దుఃఖ హీ దుఃఖ హై. బాప్ कहते हैं మామేకం యాద్ కరో తో తుమారే సబ్ దుఃఖ దూర్ హో జాయేగా. బాబా చెప్తూ ఉన్నారు, తండ్రి తలంపు చేసినట్లయితే అన్ని దుఃఖాలు దూరం అయిపోతాయి. విచార్ కరో కి హమ్ కితనా యాద్ కర్తే హై, जो पुराना हिसाब खत्म भी हो और नया जमा भी हो. ఆలోచించుకోండి, మనం ఎంత బాబా తలంపులో ఉన్నాము. పాత లెక్కాచారాలు సమాప్తి అయిపోవాలి, కొత్తగా పుణ్య ఖాతాను జమా చేసుకోవాలి. కితనా కోయి జమా కర్తే హై ఇస్మే ధన ఆదికి బాత్ నహీ. ఎవరు ఎంత జమ చేసుకుంటారు, ఇక్కడ డబ్బుల మాట కాదు. ఏ తో హై కి పాప్ కైసే మిటే, మూల బాత్ హై పవిత్ర బన్నేకి. ఇక్కడ ముఖ్యంగా పాపాలు ఎట్లా సమాప్తం చేసుకునేది, ఇక్కడ ముఖ్యమైన మాట పవిత్రత యొక్క. ఐసే భీ నహీ సమझो, బాబా కో లిఖ్ కర్ దేనే సే కోయి జన్మ జన్మాంతర్ కా ఖతం హో జాయేగా. ఇట్లా అనుకోవద్దు, బాబాకి అన్నీ చెప్పేస్తే, బాబాకు అన్నీ రాసిచ్చేస్తే జన్మ జన్మాంతర పాపాలు అన్నీ సమాప్తం అవుతాయి అనని. పాపం కా బోझ बहुत है, वो सब नहीं करते. इस जन्म में जो किए है उसकी हल्काई हो जाती है. పాపాల బరువు జన్మ జన్మలది ఉంది, అదంతా ఊరికే పోదు.
ఈ జన్మలో ఏదైతే ఉన్నదో అది బాబాకి చెప్పచ్చు, అది తేలికవుతుంది. బాకీతో మెహనత్ బహుత్ కర్నీ పడే. అయితే ముందు జన్మలలో చేసిన పాపం పోవాలి అంటే పిల్లలు బాగా పురుషార్థం చేయాలి. జితనా యాద్ మే రహేగా ఉతనా పాపం కా బోజ్ హల్కా హోతా జాయేగా. ఎంత బాబా తలంపులో ఉంటామో అంత పాపాల భారము తేలికవుతూ ఉంటుంది. కई బచ్చే బహుత్ మెహనత్ కర్తే హై, లాఖోం కా రాస్తా బతాతే హై. కొంతమంది పిల్లలు చాలా కష్టపడతారు, లక్షల మందికి దారి చూపిస్తారు. 84 जन्म का चक्र समझाते हैं, జన్మों का हिसाब को तुम जानते हो. 84 జన్మల చక్రం గురించి తెలిపిస్తారు. జన్మల యొక్క లెక్క పిల్లలకి తెలుసు. విచార్ కరో కితనా యోగ బల్ హై, హమారా జన్మ కబ్ హోగా. ఆలోచించుకోండి ఎంత యోగ శక్తి ఉన్నది, మన జన్మం ఎప్పుడు అవుతుంది. సతయుగ ఆది మే హో సక్తి హై, जो बहुत पुरुषार्थ करेंगे वही సత్యయుగ ఆది మే జన్మ లే సకేంగా. సత్యయుగ ఆదిలో అవుతుందా? ఎవరు ఎక్కువ పురుషార్థం చేస్తారో వాళ్ళు సత్యయుగ ఆదిలో జన్మ తీసుకుంటారు. వ కోయి छिपा तोड़े ही रहेगा, ऐसे मत समझो कि सभी कोई सतयुग में आ जाएंगे. ఇట్లా ఎప్పుడు అనుకోవద్దు, అందరూ సత్యయుగంలో వస్తారు. కోయితో పిచాడీ మే ఆఖర్ థోడా బహుత్ లే లేతే హై. కొంతమంది చివరిలో వచ్చి ఏదో కొంచెమే పొందుకుంటారు. జో జాస్తి కమాయి కర్తే హై వహ్ జల్దీ ఆ జాతే హై. ఎవరు ఎక్కువ సంపాదన చేసుకుంటారో వాళ్ళే త్వరగా వస్తారు. కమ్ కమాయి కర్తేతో దేరీ సే ఆతే హై. తక్కువ సంపాదన చేసుకునే వాళ్ళు ఆలస్యంగా వస్తారు. ఇస్లియే బాప్కో తో బహుత్ యాద్ కర్నా చాయే और है भी बहुत सहज. కాబట్టి పిల్లలు తండ్రి తలంపు చేయాలి. వాస్తవానికి ఇది చాలా సహజమైంది. जो अच्छी रीति याद करेंगे उनको खुशी रहेगा. ఎవరు ఎక్కువ తలంపు చేస్తారో వాళ్ళు ఖుషీగా ఉంటారు. हम जल्दी नई दुनिया में आएंगे, राजा बनना है तो प्रजा भी तो बनानी है ना. రాజా అవ్వాలి అంటే ప్రజల్ని కూడా తయారు చేసుకోవాలి కదా. ప్రజా హీ నహీ బనాయేంగే తో రాజా కైసే బనేగా. ప్రజలే తయారు చేసుకోలేదు అంటే రాజు ఎట్లా కాగలుగుతారు. కోయి సెంటర్ కోల్తే హై ఉన్కి కమాయి భీ బహుత్ హోతీ హై. కొంతమంది సెంటర్స్ ఓపెన్ చేస్తారు, వాళ్ళకి సంపాదన పుణ్య ఖాతా చాలా ఎక్కువ సంపాదించుకుంటారు. ఫాయిదా హోతా హై తో 2-3 సెంటర్ భీ కోల్తే హై. సెంటర్తో బాబా భీ కోల్తే రహతే హై. వాళ్ళకి లాభం అనిపిస్తే 2-3 సెంటర్లు కూడా ఓపెన్ చేస్తారు. సెంటర్స్ బాబా ఓపెన్ చేయిస్తూ ఉంటారు. జో కర్తే హై ఉన్కా హిసాబ్ ఉస్మే ఆ జాతే హై. ఎవరైతే చేస్తారో ఆ లెక్క వాళ్ళకి వస్తుంది. మిల్కర్ తుమ్ సబ్ దుఃఖ కా చప్పర్ ఉఠాతే హోనా. అందరూ కలిసి ఈ దుఃఖం యొక్క కొండను ఎత్తేయాలి. సబ్కో కందా మిల్తా హైనా. అందరి భుజాలు సహయోగము దొరకాలి. తో హిసాబ్ సబ్కో మిల్తా హై. అప్పుడు పుణ్యఖాతా కూడా అందరికీ షేర్ అవుతుంది. జితనా మెహనత్ కర్తే హై ఉతనా ఊంచ్ పద్ మిలేగా. ఎంత కష్టపడతామో అంత ఉన్నతమైన పదవి తీసుకుంటాము. ఉన్కి ఖుషీ భీ బహుత్ మిల్తీ హై, దేఖా జాతా హై కితనోం కో ఉద్ధార్ కియా. ఇక్కడ చూడాలి ఎంతమందిని మనం ఉద్ధరించినాము. सर्विस बहुत अच्छी करते रहते हैं, जैसे मिसाल देते हैं मम्मा का. सर्विस బాగా చేస్తూ ఉంటారు మమ్మా సమానంగా. మమ్మానే బహుత్ అచ్చి సర్వీస్ की तो उनको कितना कल्याण हो गए. మమ్మా ఎంత బాగా సర్వీస్ చేసినారో వాళ్ళకి ఎంత కళ్యాణమైంది. మూల్ బాత్ హై సర్వీస్ करने की, योग की भी सर्विस అయినా. ఇక్కడ ముఖ్యమైనటువంటి మాట సర్వీస్ బాగా చేయాలి. యోగముదే పెద్ద సర్వీసు. డైరెక్షన్ మిల్తే రహతే హై కైసే యాద్ కర్నా హై. ఇక్కడ డైరెక్షన్ దొరుకుతూ ఉంటుంది, ఎట్లా బాబా తలంపు చేయాలి. బిందీ కా రాజ్ బాబానే అబ్ సమझाया है. బిందువు యొక్క రహస్యాన్ని బాబా చెప్తూ ఉన్నారు. ఆగే చల్ ఔర్ భీ సున్తే రహేంగే.
దిన్ ప్రతిదిన్ ఉన్నతి హోతా జాయ్. ముందు పోయే కొద్దీ ఇంకా బాగా తెలుస్తుంది. రోజు రోజుకి ఉన్నతి అవుతూ ఉంటుంది. పాయింట్స్ నికల్తీ రహతీ హై, బహుత్ డిఫికల్ట్ బీ నహీ హై. పాయింట్స్ కూడా మంచి మంచి పాయింట్స్ దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ కష్టమైంది ఏదీ లేదు. సహజ్ బీ నహీ హై. जो सर्विस में तब रहे वह జట్ పాయింట్స్కో పక్కడ్ లేతే. సహజమూ కాదు, అట్లా అని కష్టమూ కాదు. ఎవరు సర్వీస్లో రెడీగా ఉంటారో వాళ్ళకి వెంటనే పాయింట్స్ బాగా పట్టుకోగలుగుతారు. जो सर्विस में नहीं रहते उनकी बुद्धि में कुछ भी बैठता है. ఎవరు సర్వీసే చేయరో వాళ్ళ బుద్ధిలో ఏమీ కూర్చునేదే లేదు. బిందీ బిందీ कहते रहते परंतु कैसे बिंदी को याद करे, कैसे బిందు కో హృదయకే హై బహుత్ సహజ్ బాత్. బిందు బిందు అంటారు, అయితే బిందువుని ఎట్లా తలంపు చేసుకునేది? ఇది అర్థం చేసుకునే మాట. ఆత్మ ఎంత సూక్ష్మమైనటువంటి బిందువు. ఆత్మ కా నామ రూప దేశ కాల్ బతా నహీ సక్తే. ఆత్మ యొక్క నామరూప దేశ కాలాలు ఎవ్వరూ చెప్పలేరు. పరమాత్మ కే లియే పూస్తే హై ఉన్కా నామ రూప దేశ కాల్. పరమాత్మునికి చెప్తారు వాళ్ళ నామరూపదేశ కాలాలు ఏమిటి. బేసమజ్ మనుష్య నా ఆత్మకో జాంతే నా పరమాత్మకో జాంతే. తే అజ్ఞానంలో ఉండే మనుషులు ఆత్మ గురించి తెలియదు, పరమాత్మ గురించి తెలియదు. ఏ భీ హై జో పూరీ రీతి నహీ జాంతే హై సిర్ఫ్ బాబా బాబా కేతే రైతే. ఎవరైతే పూర్తిగా అర్థం చేసుకోరో వాళ్ళు బాబా బాబా అంటూ ఉంటారు. నాలెడ్జ్ కహా సీఖతే హై కుచ్ భీ సర్వీస్ కర్తే నహీ హై. జ్ఞానము నేర్చుకోరు, కొంచెము సర్వీసు చేయరు. ఖాతే రహతే హై జైసే సన్యాసియోం కే పాస్ భీ అవధూత హోతే. వాళ్ళు కేవలం తింటూ ఉంటారు. సన్యాసీల దగ్గర కూడా అవధూతలు ఉంటారు. వాళ్ళు ఏమీ చేయరు, ఊరికే తింటూ ఉంటారు. బకీ సన్యాస్ ధారణ కియా హై, అయితే సన్యాసం చేసి ఉంటారు. వికార్ సే చుట్ గయే వహ్ భీ కమ్ బాత్ నహీ హై. వికారాలు వదిలిపెట్టేశారు, అది కూడా మామూలు విషయమేమీ కాదు. బాబా సమझाते హై తుమ్ పవిత్రతే అబ్ అపవిత్ర బన్ గయే హో. బాబా చెప్తారు, పిల్లలు పవిత్రంగా ఉండేవాళ్ళు ఇప్పుడు అపవిత్రమైపోయినారు. 84 జన్మోं का చక్ర लगाया है, इन बातों को भी मनुष्य समझ नहीं सकते. 84 జన్మల చక్రము తిరిగినారు, ఈ విషయాలు మనుషులకు ఎవరికీ అర్థం కాదు. భక్తి బిల్కుల్ అలగ్ హై, జ్ఞాన్ బిల్కుల్ హీ అలగ్ బాత్ హై. రాత్ దిన్ కా ఫరక్ హై. భక్తినే వేరు, జ్ఞానమే వేరు. భక్తికి జ్ఞానానికి రాత్రి పగలంత తేడా ఉన్నది. తుమ్ జాంతే హో హమ్కో పురుషార్థ్ సే లక్ష్మీనారాయణ జైసే బన్నా హై తో శ్రీమత్ పర్ పూరా చల్నా హై. పురుషార్థం చేసి లక్ష్మీనారాయణలాగా కావాలి అంటే బాబా ఒక శ్రీమతం పైన నడుచుకోవాలి. మెహనత్తో హై బాకీ యహ్ బీమారీ ఆదితో చల్తీ రహేగా. కష్టపడాలి, ఈ రోగాలు ఇవి వస్తూ ఉంటాయి. అంతు తక్ దిఖాయి దేగా. ఇవి ఏదో ఒకటి అంతిమం వరకు వస్తూనే ఉంటాయి. ఫిర్ గుమ్ హో జాతే, తర్వాత ఇవి లేకుండా పోతాయి. ఫిర్ కోయి దుఃఖ నహీ రహేగా. బాప్కో కేతే హీ దుఃఖహర్త సుఖకర్త. తిరిగి దుఃఖం అనేది ఉండదు. తండ్రికి చెప్తారు దుఃఖహర్త సుఖకర్త. హే లిబరేటర్ రామ్ కరో తో ఫిర్ సబ్ దుఃఖ సే చుట్ జాయేగా. ముక్తిదాత దయ చూపించండి, అన్ని దుఃఖాలు దూరం అవుతాయి. దుఃఖమే హీ మనుష్య బహుత్ సిమరన్ కర్తే హై. దుఃఖములోనే మనుషులు చాలా భగవంతుణ్ణి స్మృతి చేస్తారు. హే ప్రభు, హే రామ, దుఃఖ కే టైం సబ్ కేతే హై భగవాన్ కో యాద్ కరో. హే ప్రభు, హే రామ్, దుఃఖము సమయంలోనే భగవంతుణ్ణి చాలా తలంపు చేసుకుంటూ ఉంటారు. భగవాన్ కౌన్ హై ఏ కోయి జాంతే నహీ హై. భగవంతుడు ఎవరు ఎవరికి తెలియదు. కహేంగే గాడ్ ఫాదర్ కో యాద్ కరో, खुद को याद करो, खुदा को तुम तो अच्छी रीति जानते हो वह हमारा बाप है. గాడ్ ఫాదర్ తలంపు చేయాలి, ఖుదాని తలంపు చేసుకోవాలి. ఇది పిల్లలు బాగా అర్థం చేసుకున్నారు. బాబా మనకి తండ్రి అయినారు.
बाप सिखलाते हैं अपने को आत्मा समझ मुझे याद करो. బాబా నేర్పిస్తూ ఉన్నారు, స్వయం ఆత్మ అని తెలుసుకొని తండ్రి తలంపు చేయండి. భక్తి మార్గమే ఐసే కహెంగే క్యా కే అప్నే కో ఆత్మ సమజ్ బాప్ కో యాద్ కరు. భక్తి మార్గంలో ఇట్లా ఎవ్వరూ చెప్పరు. స్వయం ఆత్మ అని తెలుసుకొని బాబా తలంపు చేయండి. కితనే ప్రకారకి అతః భక్తి హై, జ్ఞాని ఏక్ హి. ఎన్ని ప్రకారాల భక్తి ఉన్నది, జ్ఞానము మాత్రం ఒక్కటే అయింది. भक्ति से भगवान मिलेगा. भक्ति कब से शुरू होता है, कौन जास्ती भक्ति करता है. భక్తి ద్వారానే భగవంతుడు దొరుకుతారు. భక్తి ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఎవరు ఎక్కువ భక్తి చేస్తారో ఏ కిసీకో పతా నహీ హై. अर्जुन 40,000 वर्ष भक्ति की रहते रहेंगे, कहाँ तक भक्ति करेंगे. 40,000 సంవత్సరాల నుంచి భక్తి చేస్తూ ఉంటారా, ఎప్పటి నుంచి భక్తి చేస్తారు. అభి తుమ్ జాన్తే హో ఇతనా సమయ భక్తి చల్తీ హై, ఇతనా సమయ జ్ఞాన్ చల్తా. ఇప్పుడు పిల్లలకి తెలుసు, ఇంత సమయం భక్తి నడుస్తుంది, ఇంత సమయం జ్ఞానం నడుస్తుంది. భక్తోं को पता नहीं चलता, उनको समझाने के लिए ही इतने प्रदर्शनी आदि करते हैं. భక్తులకి తెలియదు, వాళ్ళకి తెలిపించే దానికోసమే ఇంత ప్రదర్శనలు ఇవి చేస్తూ ఉన్నారు. ప్రదర్శनी में भी कोटों में कोई निकलते हैं, आगे चल करके कोई निकलेगा. ప్రదర్శనీలో కోటిలో కొందరు పుడతారు, ముందు పోయే కొద్దీ ఇంకా తయారవుతారు. यहाँ भी कितने ढेर आते हैं, तुम कितने तोड़े हो जो सच्चे ब्राह्मण पवित्र रहते. ఇక్కడ కూడా ఎంతోమంది వస్తూ ఉంటారు. పిల్లలు చాలా కొంతమంది సత్యమైన బ్రాహ్మణులు పవిత్రంగా ఉంటారు. जो रेगुलर हो वह आवे, परंतु यह भी हिसाब निकाल ना सके कि सच्चे ब्राह्मण कितने हैं. రెగ్యులర్గా వచ్చే వాళ్ళని లెక్క వేసుకుంటామా, చెప్పలేము సత్యమైన బ్రాహ్మణులు ఎంతమంది అనని. बहुत झूठे भी है, బ్రాహ్మణోं का काम ही कथा सुनाना. చాలామంది అసత్యంగా ఉన్నారు. బ్రాహ్మణుల పని ఏమిటి అంటే కథ వినిపించేది. బాబా భీ కథ సునాతే రహతే హై, తుమ్కో భీ కథ సునానీ హై. బాబా కూడా కథ చెప్తూ ఉన్నారు, పిల్లలు కూడా కథ చెప్పాలి. యథా బాప్ తథా బచ్చే, బచ్చోं का काम ही है గీతా సునానా. పిల్లల యొక్క పని అయింది గీత వినిపించేది. పరంతు సబ్ కహా సునాతే హై, అందరూ ఎక్కడ చెప్తూ ఉన్నారు. తుమ్ జాన్తే హో జ్ఞాన్ కీ పుస్తక్ ఏక్ హీ గీతా హై. పిల్లలకి తెలుసు జ్ఞాన పుస్తకం ఒక గీతనే అయింది. వహ్ హై సర్వశాస్త్ర శిరోమణి, ఉస్మే సబ్ బాత్ జాతే హై. అది సర్వశాస్త్ర శిరోమణి, అందులోనే అంతా వచ్చేస్తుంది. बाप ही आकर सबकी सदगति करते हैं. ये भी लिख सकते हो कि शिव बाबा ही की जयंती ही हीरे तुल्य है. బాబా వచ్చి అందరికీ సద్గతి ఇస్తూ ఉన్నారు. శ్రీబాబా జయంతి వజ్ర సమానమైనటువంటిది. బాకీ సబ్కి జయంతి కౌడి తుల్య, మిగిలిన వాళ్ళ జయంతి గవ్వ సమానమైంది. బాప్కో తో సబ్ యాద్ కర్తే హై, కలియుగి మనుష్య సత్యయుగి దేవతావుకి పూజ కర్తే హై. అందరూ తండ్రి తలంపు చేస్తూ ఉన్నారు. కలియుగి మనుషులు సత్యయుగి దేవతలకి పూజలు చేస్తారు. ఉनको ऐसे बनाने वाला कौन है, एक बाप. వాళ్ళని ఆ విధంగా చేసేది ఎవరు అంటే ఒక్క తండ్రినే అయినారు. పరంతు ఏ भी समझा वह सकेंगे जो अच्छी रीति समझते. అయితే ఇవన్నీ ఎవరు అర్థం చేసుకోగలుగుతారు అంటే ఎవరు బాగా తెలుసుకుంటారో వాళ్ళకే అర్థమవుతుంది. కాయిదే ముజీద్ కోయి సమझाते नहीं है. बाबा कहते हैं हमारे कई बच्चे कंस्ट्रक्शन के साथ डिस्ट्रक्शन भी करने वाला है. బాబా అంటారు కొంతమంది పిల్లలు స్థాపన జతలో వినాశం కూడా చేస్తారు. మహారథి గోడే సవార్ ప్యాదే సబ్ అయినా తో ప్యాదే క్యా కరేంగే. ఇక్కడ ఈ సైన్యంలో మహారథులు ఉన్నారు,
గుర్రపు స్వారీలు ఉన్నారు, భటులు ఉన్నారు. అయితే ఈ సైనికులు ఏం చేస్తారు? పడే లిఖేకే ఆగే బరీ ఢోయేంగే. బాగా చదువుకున్న వాళ్ళ ముందు వీళ్ళు చాకిరీ చేస్తారు. బాకీ జో నా భరీ ఢోయేంగే, నా పడేంగే పడాయింగే ఉన్కో క్యా. కొంతమంది చాకిరీ చేయరు, చదువుకోరు, చదివించరు. అటువంటి వాళ్ళని ఏం చెప్తారు? ऊंट पक्षी. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा. बाप बिंदी है, इस बात को यथार्थ समझकर बाप को याद करना. తండ్రి బిందు స్వరూపమైనారు, యథార్థంగా తెలుసుకొని బాబా తలంపు చేయాలి. బిందు బిందు కహతే మన ముంजना नहीं है. బిందు బిందు అని చెప్తూ కన్ఫ్యూజ్ కావద్దు. సర్వీస్ పర్ తప్తర్ రహనా హై. సర్వీస్లో ఎప్పుడూ కూడా రెడీగా ఉండాలి. సచ్చి గీత సున్ని ఔర్ సునానీ హై. సత్యమైన గీత వినాలి, వినిపించాలి. సచ్చే బ్రాహ్మణ్ బన్నే కే లియే పవిత్ర రహనా హై. సత్యమైన బ్రాహ్మణులు అయ్యే కోసం పవిత్రంగా ఉండాలి. రెగ్యులర్ పడాయి జరూర్ కర్నీ హై. ప్రతిరోజు ఈ చదువు తప్పనిసరిగా చదువుకోవాలి. వరదాన్. सदा खुशी की खुराक खाने वाले और खुशी बांटने वाले खुश नसीब बेफिक्र भव. సదా ఖుషి యొక్క ఔషధం తింటూ అందరికీ ఖుషీని పంచేటటువంటి వారే ఖుష్ నసీబ్ నిశ్చింత చక్రవర్తులు అవుతారు. బ్రాహ్మణ్ జీవన్కి ఖురాక్ ఖుషీ హై. బ్రాహ్మణ జీవనం యొక్క ఔషధమే ఖుషి అయింది. జో సదా ఖుషీకి ఖురాక్ కానే వాలే ఖుషీ బాంట్నే వాలే ఖుష్ నసీబ్. ఎవరు సదా ఖుషి అనే ఖురాక్ తింటూ సదా అందరికీ తినిపిస్తూ ఉంటారో వాళ్ళే ఖుష్ నసీబ్ అయినారు. ఉన్కే దిల్ సే యహీ నికల్తా కి మేరా జైసా ఖుష్ నసీబ్ ఔర్ కోయి. వాళ్ళ మనస్సులో ఎప్పుడు ఇదే వినిపిస్తుంది, నా అంత ఖుష్ నసీబ్ ఎవరూ లేరు. బల్ సాగర్కి లెహరే బి డూబ్నే ఆ జాయే తో బి ఫికర్ నహీ హై. ఎంత సముద్రపు అలలు వచ్చి ముంచినా కూడా వాళ్ళకి చింత లేదు. క్యోంకి జో యోగయుక్త హై వ సదా హీ సేఫ్ హై. ఎవరు యోగయుక్తంగా ఉంటారో వాళ్ళు సదా సేఫ్టీగా ఉంటారు. ఇస్లియే సారే కల్ప మే ఇస్ సమయ హీ ఆప్ బేఫికర్ జీవన్ కా అనుభవ్ కర్తే హో. కల్పంలో మనమే నిశ్చింత జీవితాన్ని అనుభవం చేస్తూ ఉన్నాం. సత్యయుగ్ మే బి బేఫికర్ హోంగే లేకిన్ జ్ఞాన్ నహీ హో. సత్యయుగంలోనూ నిశ్చింతగా ఉంటాము, అయితే అక్కడ జ్ఞానం ఉండదు. స్లోగన్. सहज पुरुषार्थी बनना है तो सर्व की दुआओं के स्वयं को भरपूर कर. సహజ పురుషార్థీల అవ్వాలి అంటే సర్వుల యొక్క ఆశీర్వాదాలను స్వయంలో నింపుకుంటూ పోవాలి. అచ్చా. ఓం శాంతి. Two, 1, 2, 3, 4.
నేత్రమును తెరిపించి దైవీ గుణములు నిల్పునులే దివ్యలోకమున నివసించే మంత్రముగ్ధులను చేయునులే తన శీతల దృష్టితో అందరినీ ఆకర్షితులై చెంతకు చేరి ఆ రూపమునే చూస్తారు. మంత్రముగ్ధులను చేయునులే తన శీతల దృష్టితో అందరినీ ఆకర్షితులై చెంతకు చేరి ఆ రూపమునే చూస్తారు. అతీతమైన రూపము ద్వారా అతీతమైన రూపము ద్వారా ప్రకాశమే వ్యాపించునులే ఆ రూపములో తమైల వేల్పుల సాక్షాత్కారమే చూస్తారు. దివ్యలోకమున నివసించే భారతదేశమున కోన కోనలో దాగిన ముత్యాలను ఏరి ప్రేమ ఏకత పవిత్ర మూర్తుల మాలను కూర్చునులే ఎప్పుడే. భారతదేశమున కోన కోనలో దాగిన ముత్యాలను ఏరి ప్రేమ ఏకత పవిత్ర మూర్తుల మాలను కూర్చునులే ఎప్పుడే. మాతలను శివశక్తులుగా మాతలను శివశక్తులుగా తయారు చేయును ఆ రూపం. బ్రహ్మా బాబా పేరుతో ప్రసిద్ధిగాంచెను ఆ రూపం. దివ్యలోకమున నివసించే దివ్యలోకమున నివసించే ఒక దేవ స్వరూపము దిగి వచ్చే తన సమా